హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బౌలర్ డివిషాల్ సుజాత్తో. ఈరోజు మనం కర్ణాటకలోని హొస్కోటలో ఉండే తాజ్ రెస్టారెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, తర్వాత ప్రైసెస్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామా. ఈ తాజ్ రెస్టారెంట్ హొస్కోటలోని చిక్హుళ్ళూర్ అనే విలేజ్లో ఉంది. ఇది చింతామణి మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే కాబట్టి ఎవరైనా ఈజీగా కనుక్కోవచ్చు. ఇది పూర్తిగా నాన్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ స్పేషియస్గా ఉండే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ రెస్టారెంట్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరవబడి ఉంటుంది. ఒక సండే మాత్రము అర్ధరాత్రి 2 గంటల వరకు తెరవబడి ఉంటుంది. లోపల చూసినట్లయితే డైన్ ఏరియా అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇలా మనము మెయిన్ డైన్ ఏరియా నుంచి లోపలికి వచ్చినట్లయితే అనేక గదుల్లో కూడా చిన్న చిన్న డైనింగ్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. లోపలికి వచ్చినట్లయితే యాంబియన్స్ అంత బాగా ఉన్నట్లయితే అనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందట. మరి ఫుడ్ ఆర్డర్ చేసి దాని క్వాలిటీ, క్వాంటిటీ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా అయితే మెనూ చూద్దాం రండి. మీరు మెనూ గమనించినట్లయితే ప్రైసెస్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ముందుగా చికెన్ స్టార్టర్స్, మటన్ గ్రేవీ, మటన్ ఐటమ్స్, మటన్ స్టార్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మటన్ గ్రేవీస్లో అన్నీ చాలా వరకు 350 రూపీసే ఉన్నాయి. టీటర్స్ అయితే చాలా ఉన్నాయి స్టార్టర్స్లో. ఇంకా నాటుకోడి రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. ఇవి క్వాంటిటీ ఎక్కువ వస్తుందేమో తెలియదు, కానీ ప్రతి ఒక్కటి 1200 రూపాయలే ఉంది. నెక్స్ట్ డక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. డక్లో చాలా 4-5 రకాల రెసిపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 900 రూపీసే. ఏది అంటే డక్ చిల్లీ, డక్ పెప్పర్ డ్రై ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఫిష్ స్టార్టర్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫిష్ ఐటమ్ 300 రూపీసే ఉంది. ఒక ఫిష్ కబాబ్ మాత్రమే 250 రూపీస్. ఇంకా చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా అంటే స్టార్టర్స్లో అన్ని 250 రూపీసే ఉన్నాయి. ఇవే కాకుండా తందూరీ స్టార్టర్స్, ఇంకా చైనీస్ స్టార్టర్స్, డెజర్ట్స్, స్వీట్స్, ఇంకా స్పెషల్ జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవే కాకుండా రకరకాల సోడాసు, మాక్టైల్స్, ఇంకా మోజితోస్, రకరకాల మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ బయట వైపున పాన్ షాపు, చాయ్ షాప్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మెనూలో చూసినట్లయితే పరాటాసు, తందూరి రోటీస్, బటర్ నాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మేము కొన్ని డిషెస్ ఆర్డర్ చేసి వాటి టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ అంటే ప్రైజెస్కి తగినట్లుగా ఉందా లేదా ఇలాంటి విషయాలన్నీ చూసేద్దాము. ముందుగా అయితే మేము చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసాము. ఇది చాలా క్రంచీగా అంటే క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంది. దీనిలో ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు. మామూలుగా వీళ్ళు ఇక్కడ ఏ ఐటమ్స్లో కూడా ఫుడ్ కలర్స్ అయితే వాడరట. ఇంకొకటి అల్ఫామ్ చికెన్ అని ఆర్డర్ చేశాము. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. తందూరి ఐటమే, కాకపోతే డిఫరెంట్గా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ తందూరి బటర్ రోటీ అయితే ఆర్డర్ చేశాము. దానికి కాంబినేషన్గా చెట్టినాడ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశాము. ఈ చికెన్ కర్రీ అంటే ఫ్లేవర్ బాగుంది, కానీ టేస్ట్ అంత బాగా అంటే ఎక్సలెంట్గా లేదు, యావరేజ్గా అయితే ఉంది. రోటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఒక మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాము. ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది టేస్ట్లో. నెక్స్ట్ మటన్ పీసెస్ మంచిగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. దీనికి కాంబినేషన్గా ఒక షేర్వా రైతా ఇచ్చారు. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన ఒక బిగ్ ఐటమ్ ఏదంటే బకెట్ బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీనే. లోపలంతా చికెన్ బిర్యానీ పీసెస్ ఉన్నాయి. పైన మనకు గార్నిషింగ్గా చికెన్ కబాబ్ పెట్టారు. ఈ కబాబ్ ఎక్సలెంట్గా ఉంది టేస్ట్లో. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. లోపల చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికి బాగా ఉన్నాయి సాఫ్ట్గా. ఇప్పటి వరకు మేము టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ విషయంలో. ఒక గ్రేవీ మాత్రం యావరేజ్గా ఉంది. మిగతా అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే లోపల ఆ డైనింగ్ రూమ్స్, తర్వాత ఆ వెంటిలేషను ఇలాంటివన్నీ కొంచెం బాగాలేవనే చెప్పాలి. అంటే అంబియన్స్ అంత ఎక్సలెంట్గా అయితే లేదు. ఇక్కడ మేము అన్నీ తీసుకున్న ఐటమ్స్కి అంటే ఇంకా స్టార్టర్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కలిపి మొత్తం 2500 బిల్ అయితే పడింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి, మరి టూ మచ్ కాస్ట్ అయితే లేదు. ఇక టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అంత నీట్గా అయితే మెయింటైన్ చేయడం లేదు. పార్కింగ్ స్పేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.